చూస్తున్నాం కనుక మరొకసారి ఈ కీర్తన ధ్యానించాలని ఆశపడుతున్నారు. పాస్టర్ వారు వచ్చి మరి ఈ కీర్తన ధ్యానం చేయబోతున్నారు. అందరూ కూడా సంతోషంగా ప్రభువుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మరి మనల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ అందరం పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే కాబట్టి మనం దేవుణ్ణి ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం ఒకసారి మన 150 కీర్తనలు సంఘం అంతా కలిసి ధ్యానించాం. మరి రెండవసారి 41వ కీర్తనకి వచ్చి ఉన్నాం. అందరికీ తెలుసును కీర్తన గ్రంథం మొత్తం 150 కీర్తనలు 5 స్కంధాలుగా విభజించబడినవని, 1 నుంచి 41 వరకు ప్రథమ స్కంధం. ఇది మన ప్రథమ స్కంధంలోని చివరి కీర్తన, 41వ కీర్తన. మొదటి వచనం చదువుకుందాం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాల నుండి యెహోవా వారిని తప్పించును. బీదలను కటాక్షించేవారు ధన్యులు. కాబట్టి బీదలను ఎప్పుడు మనం వారిని చిన్న చూపు చూడకుండా మనకి చేతనైనంత సహాయం చేస్తే వారు ధన్యులు. భూమి మీద వారు ధన్యులవుతారు. తర్వాత అలాంటి వారు దేవుడు ఏం చేస్తారంటే వారికి ఆపదలు వచ్చినప్పుడు వారిని కాపాడును, తప్పించును. ఇంకా అంతకంటే దేవుని ఇంకోటి చూడండి, భూమి మీద వాడు ధన్యుడగును. వాడు 3వ వచనంలో రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా స్వస్థపడుతుంది. ఒకవేళ రోగం వచ్చినా, జబ్బు చేసిన, ప్రాణాపాయమైన దేవుడు వారిని తప్పిస్తాడు. నిజమే. ఇది మా జీవితాలలో ఈ సంవత్సరంలోనే మొన్న హాలిడేస్లో జరిగింది. అందుకే ఒక వారం రోజులు నేను రాలేకపోయాను కదా. మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, పెద్ద తమ్ముడు పాస్టర్ గారు, రెండో తమ్ముడు ఆయన MSc BEd బాగా చదువుకున్నాడు. పిల్లలందరినీ చాలా చక్కగా మన పల్లె పిల్లలు పిచ్చి పిచ్చిగా వచ్చినా నీట్గా ఉండాలి అని చెప్పి చెప్పులు లేకుండా నడవకూడదు. అతను చూసే పోయింది పిల్లలందరికీ, అన్నయ్య కొడతాడేమో సరిగ్గా ఉండకపోతే. అంత చక్కగా ఉండేవాడు. కొంచెం ఉద్యోగం రావడానికి ఆలస్యం అయ్యేసరికి మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. సమాజం ఏమంటుంది, వాడి ఇంట్లో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఈ అబ్బాయికి ఒక్కడికి ఇంకా రాలేదు అని. ఆ తమ్ముడు, చిన్న తమ్ముడు కూడా జాబ్ వచ్చింది, వివాహం అయింది. అతను అప్పుడు ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు, మనసులో వేదన. ఏమి చేయలేని పరిస్థితి. ఉద్యోగం మన చేతిలో ఉందా? లేదు. సరే, చివరికి మానసికంగా శారీరకంగా
కొంచెం బాధపడి నేను ఎందుకు ఇలాగా అని చెప్పి నేను ఇక్కడ ఉండకూడదు, అందరికి అవమానం అని చెప్పి ఏదో ఒకటి నేను తాగాలి, ఇదైపోవాలి, ఉండకూడదు, అమ్మడికి అవమానం తీసుకురాకూడదు అనే ఆలోచనతో అక్కడ ఏదో ఉంది మా ఇంట్లో చిన్న షాంపూ, అది కూడా కుక్కలకి చక్కగా స్నానం చేయించే షాంపూ ఉంటుంది, అది తీసుకున్నాడు. తాగాడంట. కొంచెం తాగిపోయి నేరుగా మా బావగారు గుంటూరుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను చేశాను బావగారు అనుకుంటా. ఉదయాన్నే ఎంత టెన్షన్, ఇదేంటి మా కుటుంబంలో మన కుటుంబాల్లో దేవుడు నిత్యము స్తుతించేటువంటి కుటుంబాల్లోనే ఈ శోధన వచ్చేది, ఆ కుటుంబాల్లోనే వస్తుంది. అలాంటి శోధనే చెప్పేసరికి వెళ్ళి ఎలాగో మేమందరం కలిసి వెళ్ళాము. హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్లో తెలియని స్థితిలో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఆ మాటలు విని ఎవరెవరు వీళ్ళని ఏదో ఒక రకంగా తప్పు పట్టించాలని సాతాను ప్రయత్నం చేసి ఆ చెప్పే మాటలన్నీ నిజమని నమ్మి అపవాదులు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని రావాలో మనుషునికి అన్ని అపవాదులు వచ్చినాయి. వాటన్నింటిలో నుండి దేవుడు కాపాడి సంరక్షించి బ్రతికించి మరలా ఎలాంటి అవమానం లేకుండా మా కుటుంబానికి సజీవంగా మా తమ్ముడిని నడిపించాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, వారిని కాపాడి బ్రతికించును. మన లోయల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు తప్పించి కాపాడి బ్రతికించి చివరిగా భూమి మీద వాడు ధన్యుడగును. దేవుడు మా అందరికంటే మా తమ్ముడిని ధన్యుడిగా చేస్తాడు. మేము నమ్మి ప్రార్థించాం. అలాగన ఎలాంటి ఆపదలు వచ్చినా కృంగిపోకుండా ఉండాలి అని తనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ మామూలేరా అని చెప్పడానికి ఒక సాక్షిగా మా తమ్ముడిని నిలబెట్టాడు. ఇదంతా కూడా మా నాన్నగారు మా సంఘానికి చేసినటువంటి సేవ ఫలితమని మేమందరం నమ్మాం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదల్ని కటాక్షించండి, మీకు చేతనంత వరకు చేయండి, దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు. అది తండ్రి ప్రేమ. తండ్రి గొప్పవాడు. తల్లి పైన వారి ఆహారము, వారి ఎదుగుదల, వాటి గురించి చూస్తుంది, కానీ తండ్రి మాత్రం వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, కాపాడుతాడు, కరుణిస్తాడు. వారు ఏ విధంగా వీరికి ఏది నేర్పిస్తే వీడు జీవితంలో స్థిరపడతాడు అని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఆ తర్వాత నిస్వార్థంగా పని చేస్తాడు నాన్న. ఇంకా అతనికి ఏం లేదు, తన భార్య తన బిడ్డలు అంతే, వేరే ఆలోచన అనేది ఉండదు. తన కుటుంబం తన బిడ్డలు గొప్పవారు అవ్వాలి. ఇది అందుకే పెళ్ళైన దగ్గర నుంచి ఆ పెళ్లి కుమార్తె గురించి ఆలోచిస్తాడు, కానీ తన తల్లిదండ్రులు కూడా మర్చిపోతాడు. సహజంగా పురుషుడు సహజంగా వివాహం అయిన తర్వాత తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువగా. తర్వాత పిల్లలు పుడితే పిల్లల గురించి, తనకంటూ ఏమీ ఉంచుకోరు నాన్నగారు ఎప్పుడు కూడా. పురుషులు అనేవాళ్ళు నిజమైన పురుషులు. తండ్రి గొప్ప తండ్రి. మన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసేది తండ్రి. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రి అలాగున ఉంటే మన పరమ తండ్రి మనకి ఎంత గొప్ప భవిష్యత్తును దాచి ఉంచాడు కదా. ఈ లోకపు తండ్రి తన కుమారుడు చేపనడిగితే పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలినిచ్చిన ఇవ్వడు కదా. అలాంటిది మీ పరలోకపు తండ్రికి మీ గురించి చాలా తెలుసు. కాబట్టి మీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అతనికి తెలుసు, నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వెందుకు భయపడతావు? క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు దీని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరమ తండ్రికి మీ యొక్క అవసరాలన్నీ తెలుసు. అలాగనే బిడ్డలుగా ఉన్న మనం కూడా మన తల్లిదండ్రులకు మన గురించి అన్నీ తెలుసు. మన తండ్రికి ఇంకా బాగా తెలుసు.
తల్లి కంటే కూడా. తల్లి బయట కనపడుతుంది, తండ్రి బయట కనపడకుండా మనస్సులోనే దుఃఖం వచ్చినా ఆడవాళ్ళది గబగబా ఇచ్చేస్తారు, భారాన్ని పోగొట్టుకుంటారు. తండ్రి గబగబా ఏడవలేడు, పెద్దగా ఏడవలేడు, కన్నీళ్లు పెట్టుకోలేడు, మనస్సులో రోధిస్తుంటాడు. కాబట్టి తల్లి కన్నా గొప్ప ప్రేమ తండ్రి ప్రేమ. ఆ తండ్రిని ఎల్లప్పుడూ గౌరవించండి. తండ్రి యొక్క ఆస్తులు తీర్చేటువంటి బిడ్డలుగా ఉండండి. కాబట్టి ప్రేమ తండ్రులారా, తడులారా, మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా ఎండనక వాననక పగలనక రేయనక కష్టపడి పనిచేస్తూ మీ పిల్లల కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ, మరి తండ్రులందరికీ మరి చేతులు జోడించి నమస్కరిస్తూ మరి విషయం తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి ప్రేమ గురించి చిన్న పాట పాడుకుందాం. గొప్ప తండ్రి, ప్రేమించే దేవుడు, గౌరవించే దేవుడు, ఆదరించే దేవుడు, మనం ఏడిస్తే దగ్గరకు వచ్చి ఓదార్చే దేవుడు మన దేవుడు. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, గుండె పగుళ్ళను సరిచేసేది ప్రేమ, గుండె దిగుళ్ళను ఓదార్చేది ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ఈ ప్రేమను మించిన ప్రేమే దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. మన తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ. కాబట్టి మన తండ్రులకు ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే చెప్తూ, మరి ఈ రోజు ప్రత్యేకంగా మా సంఘానికి వచ్చిన మా అన్నగారు మరి జోసఫ్ అన్న గారికి, అక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి కూడా మరి మా సంఘం తరఫున హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తున్నాను. విషయం హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మా పెద్దలందరికీ కూడా మరొకసారి తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తండ్రి ప్రేమను మీరు ఎల్లప్పుడూ మరొక మీ బిడ్డలకు పంచుతూ, మీ బిడ్డలను కూడా మంచి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. అయితే మా సంఘం నుంచి మా ప్రియ కుమార్తెలందరూ కలిసి మరొక పాటను మరి నేర్చుకొని పాడుతూ ఉన్నారు. అందరూ త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాను. పాడదాం. గమనించండి ప్రియ సంగమా, తండ్రులారా, మీ అందరికీ అమ్మగారు చెప్పినట్టుగా ఫాదర్స్ డే తండ్రుల శుభాకాంక్షలు. ఒక తండ్రి అవడం ఆశీర్వాదం. కాబట్టి మరి చిన్నారులు ఎంతో చక్కగా వాళ్ళు సిద్ధపడి మీ ముందున్నారు. వారిని బట్టి స్థుతిస్తూ ఒక పాట పాడి జన్మైపడదాం. ప్రైస్తులో కట్టా మరిదాస్ గారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. జోసఫ్ గారు ఆయన కట్ట ఆయన ప్రైజ్ త్వరగా వీడియో చూస్తున్నారు, కొద్దిగా తెలియజేస్తున్నారు. అలాగే కాంగోటోలో వెళ్ళారండి. చూద్దాం.
నుంచి ఇటు నుంచి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని
దేవి స్తోత్రం. చాలా సంతోషం. అమ్మగారికి ఆపత్కాలంలో దేవుడు ఆదుకునే సహాయం. మన దేవుడు తప్పిలోకంలో ఎవరు? అది మనం నమ్మినప్పుడు ఆశీర్వాదం. బ్లెస్లో నేను నా ఇంటి వారు నీతి